వారికి డిమాండ్ ఉండడం ద్వారా వారికి అంత జీతాలు వస్తాయి. ఒక డాక్టర్ ఉంటారు, ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు చేస్తా అంటే అది కుదరదు. చాలా టెక్నాలజీలు వచ్చాయి, చాలా పద్ధతులు కొత్తగా వచ్చాయి. అవి ఎప్పుడైతే మనము అడాప్ట్ చేసుకుంటామో అప్పుడే మనం ముందుకు వెళ్తాము, మనకి ఆదాయం కూడా బాగా వస్తుంది. అదే క్రమంలో మరి ఇందాక వ్యవసాయానికి సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది, అత్యాధునికమైన పద్ధతుల ద్వారా లేటెస్ట్ టెక్నాలజీని వాడి మరి రైతులకి పెట్టుబడి అది తగ్గించి వారికి మెరుగైన ఆదాయం ఎలా రావాలో అనేది ఈ యొక్క కాన్సెప్ట్ పొలం పిలుస్తుంది. నేను రైతులందరూ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ మీటింగ్ నుంచి మీరు ఇంటికి ఏం తీసుకొని వెళ్ళారంటే, మీరు వ్యవసాయానికి సంబంధించిన అధికారులు ఎవరుతున్నారో వారిని డిమాండ్ చేయండి, అడగండి ఎలాగా మేము కొత్త పద్ధతులు టెక్నాలజీని ఎట్లాగా మా యొక్క పొలాల్లో మేము వాడగలుగుతామని అడగండి. వారు వారానికి 2 సార్లు మీ గ్రామానికి వచ్చి మీతో పాటు వారు పనిచేస్తూ మీకు మరి ఎటువంటి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి కొత్త పద్ధతులు లేకపోతే పరికరాలు టెక్నాలజీలు వచ్చాయో అవి మీకు చెప్తారు. మీరు తెలుసుకోండి, నేర్చుకోండి, చర్చించండి, ఆలోచించండి. అది మీకు లాభకరంగా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అంతేగాని ఏదో మనం మీటింగ్ వచ్చి వెళ్ళడం కాకుండా ఇది మీ గురించే. ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో సాఫ్ట్వేర్లు కానీ డాక్టర్లు ఎందుకు జీతాలు ఎక్కువిస్తారంటే వాళ్ళు మారుతున్న కాలం బట్టి టెక్నాలజీని బట్టి అది వాళ్ళు నేర్చుకొని డిమాండ్ పెంచుకొని వాళ్ళకి జీతాలు వస్తాయి. మీరు కూడా రైతులుగా మరి ఇప్పుడు చెప్తున్న పద్ధతులు ఏమవుతున్నాయో వాటిని అన్ని కూడా మీరు నేర్చుకొని మీరు కనుక అవి ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా మీరు కూడా ధనికులు అవుతారు. దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. నేను కోరేది ఒకటే, మన చింతలపూడి నియోజకవర్గం ఈ యొక్క పొలం పిలుస్తుంది అనే ఒక కాన్సెప్ట్ ఏదో తీసుకొచ్చిన ప్రభుత్వం మనది నెంబర్ 1గా ఉండాలని చెప్పి నేను అందరూ కృషి చేస్తున్నాను. మరి నేను నియోజకవర్గానికి ఒక వాచ్మెన్ మాత్రమే, ఎందుకంటే కింద స్థాయిలో నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. నేను కేవలం ఒక వాచ్మెన్ నియోజకవర్గానికి. పనంతా కూడా మీరే చేస్తారు. పని అయిన తర్వాత అది సరిగ్గా ఉందో లేదని చూసి అయితే ఒకటే నాది, అదే నేను గేట్ కీపర్ లాగా పనిచేస్తాను. అంతేగాని నేను మీరు చేసే దాంట్లో వచ్చి వేలు పెట్టి అనవసరం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను. కాబట్టి మీరు బాధ్యత చేసుకోండి. ఇందాక కిలార్ గారు చెప్పినట్టు నేను కింద లెవెల్కి వచ్చి నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను. వాళ్ళు ఏం లోకల్ నాయకులు చూసుకుంటారు, గ్రామ నాయకులు చూసుకుంటారు. మీరు కేవలం బాధ్యతగా చేయండి, పని కమిట్మెంట్తో చేయండి, బాధ్యత చేయండి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, అవి ప్రజలకు తీసుకెళ్ళండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చూసాం మనం, రైతులకు ఎటువంటి నష్టం జరిగి చూసాం మనం. మరి ఇప్పుడు ఇండియా ప్రభుత్వం వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉంది ఇక్కడ ముఖ్యమంత్రిగా. అలాగే పంచాయతీరాజ్ సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి విద్యారంగం సంబంధించి నారా లోకేష్ గారు ఉన్నారు. ఒకరు పోటీ పడి పనిచేస్తున్నారు. వీరికి డబ్బులు లేక కాదు, లేకపోతే విలాసవంత జీవితం లేక కాదు, కేవలం ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వం కాబట్టి వీరు పగలు రాత్రి కష్టపడుతున్నారు. మనం చేసేది అంతా ఒకటే, ప్రభుత్వం ఏవైతే పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తుందో అవి నలుగురికి చెప్పడం, చైతన్యవంతులు చేయడమే మనం చేయగలిగింది. అలాగే మనకి ఇంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నప్పుడు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ జిల్లాలో డివైడ్ అయిన తర్వాత మనకి వరి సంబంధించిన పరిశోధక కేంద్రం కానివ్వండి, లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రం కానివ్వండి, అవి మనకి ఇంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది. మరి ఇప్పుడు ఏలూరు జిల్లాలో 26 మండలాల్లో చాలా మంది 1,00,000 ఎకరాల్లో వరి కానివ్వండి, మొక్కజొన్న, పామాయిల్, హార్టికల్చర్ ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటారు. నా ప్రయత్నంలో భాగంగా మరి ఏలూరు జిల్లాకి తిరిగి ఆ యొక్క వరి పరిశోధన కేంద్రం, అలాగే ఈ కృషి విజ్ఞాన కేంద్రం తీసుకురావడానికి నేను కృషి చేస్తాను, మీకు మాటిస్తున్నాను. దానివల్ల మనం ఎక్కడికో వెళ్ళి పని చేసుకోవడం కాకుండా మన జిల్లాలో రైతులకు అందుబాటులో ఉండేలాగా అది నేను కృషి చేస్తాను, మీకు మాటిస్తున్నాను. మొన్న చూసాం మన ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ గారు పామాయిల్ సంబంధించి క్రూడ్ ఆయిల్ కానివ్వండి, రిఫైండ్ ఆయిల్ కానివ్వండి,
ఇంపోర్ట్ ట్యాక్స్ని పెంచడం వల్ల రైతుల మీద భారం తగ్గి వారికి మంచి లాభాలు వచ్చే విధంగా మరి అక్కడ పార్లమెంట్లో అది బిల్ పాస్ చేయించుకోవడం చూసాం మనం. మన దగ్గర పనిచేసే నాయకులు ఉన్నారు, కష్టపడే కార్యకర్తలు ఉన్నారు. మనమందరం కూడా వారిని గుర్తించి ఎలా పని చేయించుకోవాలో ఆ దిశగా మీరు వెళ్ళండి. అట్లాగే మరి పంచాయతీరాజ్ సంబంధించిన సిమెంట్ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మన నియోజకవర్గానికి ఒక 22 కోట్లు తీసుకోవడం జరిగింది. ఆ పనులు కూడా త్వరలోనే పెడతాము. వర్షాల కారణం వల్ల కొంచెం డిలే అవుతుంది. సో దీనివల్ల మీ యొక్క గ్రామాల్లో ఎక్కడైతే రోడ్లు సరిగ్గా లేవో, డ్రైన్లు సరిగ్గా లేవో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో అక్కడ మంచి రోడ్లు, డ్రైన్స్ కూడా వస్తాయి. మరి ఈ విషయంలో 4 మండలాలకు సంబంధించిన ఎంపీపీలు వాళ్ళు దగ్గరుండి డేటాను తీసుకొని ఎక్కడైతే నిజమైన అవసరం ఉందో దాన్ని పసిగట్టి దాన్ని ఎస్టిమేట్ చేయించిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కిలార్ గారి గురించి ఒక మాట చెప్పాలి అంటే, కేసీఆర్ గారు అన్నట్టు ఇది పరస్పర డబ్బా కాదు. అందరు మండల పార్టీ ప్రెసిడెంట్స్కి ఒక్కొక్క స్టైల్లో వాళ్ళ ఫంక్షనింగ్ ఉంటుంది, వర్కింగ్ ఉంటుంది. కానీ కిలార్ గారిది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఇన్నోవేటివ్ ఉంటుంది. ఏదన్నా పని ఆయనకి చెప్తే డేటా లేకుండా నాకు రాదైనా అది సైంటిఫిక్గా ఉంటేనే వచ్చి నాకు చెప్తారు, ఇలా చేస్తే బాగుంటుందని ఎప్పుడు కూడా మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అంటే వేరే వాళ్ళని నేను తక్కువ చేయడం కానీ ఆయన ఒక స్టైల్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఏజ్కి ఇప్పుడున్న పద్ధతులకి బాగా అతను కరెక్టెడ్గా ఉంటారనమాట. సో అదే ఈ ప్రోగ్రామ్ విషయంలో కూడా నాకు తెలిసి 10-15 రోజుల నుంచి బాగా కష్టపడుతున్నారు. మరి ఇక్కడ సర్పంచ్ గారు మరి ఇంత ఘనంగా, ఇంత రిచ్గా, మరి స్టేట్లోనే మొట్టమొదటిగా ఇంత అట్టహాసంగా జరుగుతుంది. భోజనాలు కూడా అరేంజ్ చేశారంట. నిజంగా వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బాబ్జీ గారు కుర్రోడు ఎప్పుడు యాక్టివ్ ఉంటాడు, సైలెంట్ ఉంటాడు, బాగా పనిచేస్తాడు. ఇంకా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి కష్టపడ్డారో నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కామర్కోట మండలానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన రైతుకు సంబంధించిన సబ్జెక్టు, మామూలుగా లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన సబ్జెక్టు మంచినీళ్ళలాగా మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళినా కూడా తన స్పాంటేనియస్గా చాలా బాగుంటుంది. సో కామర్కోట మండలానికి, చంద్రపూర్ నియోజకవర్గానికి అలాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యే ఉండడం నిజంగా మనకు అదృష్టం. అలాగే మరి సీనియర్ మోస్ట్ నాయకులు కోనేరు సుబ్బారావు గారు ఉన్నారు ఇక్కడ. సో వారికి ఎంతో అనుభవం ఉంది. మరి పార్టీ కోసం చాలా కష్టపడి చాలా నష్టపోయారు. వారి ఇందాక చాలా బాగా మాట్లాడు కోనేరు సుబ్బారావు గారు. టెక్నికల్గా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుందని నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాంటి వాళ్ళని మీరు వాడుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే గవర్నమెంట్ అధికారులు కానివ్వండి, సీనియర్ లీడర్స్ కానివ్వండి, వాళ్ళతో డిస్కస్ చేయండి. పొలం పిలుస్తుంది మెయిన్ కాన్సెప్ట్ ఇదే. నూతన పద్ధతులు, లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనము పెట్టుబడి తగ్గించుకొని లాభాలు అధికంగా ఎలా రావాలో అనేదే పొలం పిలుస్తుంది కాన్సెప్ట్. సింపుల్ చెప్తున్నాను మీకు. మీ గ్రామానికి 2 రోజులు, వారానికి అధికారులు వచ్చి మీతో పాటు డిస్కస్ చేస్తారు, చర్చిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, మీరు వినండి, నేర్చుకోండి, ఆలోచించండి, చర్చించండి. అది మీకు లాభదాయకం అనిపిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అంతేగాని ఏదో చేసి వచ్చి కూర్చొని వెళ్ళడం కాకుండా మనం ఎందుకు చేయకూడదు అనేది ఛాలెంజ్ తీసుకోండి. తప్పకుండా ఎప్పుడైతే మీరు అట్లా కమిట్మెంట్ చేస్తారో సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ మీదే కాదు, చింతలపూడి నియోజకవర్గం అవుతుంది, మన ప్రభుత్వం అవుతుంది. అందుకే ఇది మంచి ప్రభుత్వం మీకు చెప్తున్నాను. మరొకసారి నన్ను ఇంత ఘనంగా మరి సన్మానించిన నా యొక్క చింతలపూడి నియోజక ప్రజలందరికీ, ముఖ్యంగా సర్పంచ్ గారికి, ఇక్కడ దీన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మరి మన కిలార్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మా డ్రైనేజ్ లేదండి, డ్రైనేజ్ అట్లా మా డ్రైనేజ్ లేదండి.